హాయ్ యూస్ వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్. హీరో హీరోయిన్లు నిర్మాతలుగా మారి సినిమాలు తెరకెక్కించడం అనేది ఎప్పటి నుంచో ఉంది. తాజాగా సమంత కూడా నిర్మాతగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ట్రాలల ప్రొడక్షన్ బ్యానర్పై ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో శుభం సినిమాను నిర్మించడమే కాదు, అందులో ఒక కీలక పాత్రలో కూడా నటించింది. మరి ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ శుభం మూవీ ఎలా ఉంది అనేది రివ్యూలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనిలో వచ్చేస్తుంది. లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే, భీమునిపట్నం గ్రామంలో కేబుల్ టీవీ ఆపరేటర్ శ్రీను తన ఇద్దరు స్నేహితులు హ్యాపీగా లైఫ్ను గడుపుతూ ఉంటారు. అయితే ఈ ముగ్గురు భార్యలు శ్రీవల్లి, ఫరీదా, గాయత్రి మాత్రం వీళ్ళకి తెలుగు టెలివిజన్ సీరియల్ జన్మజన్మల బంధం అంటే పిచ్చి. ఆ సీరియల్ ప్రసారం అయ్యే సమయంలో ఎవరైనా అడ్డుకుంటే వారి ప్రాణాలు తీసేయడానికైనా వెనుకాడరు. వీరిలో ముగ్గురు భార్యలతో పాటు ఊరిలోని దాదాపు మెజారిటీ లేడీస్ అందరూ కూడా రాత్రి 9 గంటలకు ఇలానే ప్రవర్తిస్తుంటారు. మరి ఈ భార్యల పిచ్చి పనుల వల్ల శ్రీను అతడి స్నేహితులు బతుకు తలకిందులవుతుంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో గ్రామంలో ఉండే మాంత్రికురాలు మాయామాతను సలహా కోసం ఆశ్రయిస్తారు. సలహాలు ఊరికి ఎలా ఉపయోగపడ్డాయి అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే. అంత నిర్మాతగా మారి రూపొందించిన శుభం సినిమా కొత్త కథగా ఏమీ సృష్టించిందేమీ లేదు. గొప్పగా సాంకేతికత జోడించి అబ్బురపరిచే సినిమా అంతకంటే మాత్రం కాదు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో ప్రతినిత్యం జరిగే ఈ చిన్న తమాషా సంఘటన, దానివల్ల కాపురాలు, కుటుంబాల్లో ఎలాంటి అశాంతి జరుగుతుందనే విషయాన్ని అత్యంత వినోదంగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఈ సినిమా కథను చెప్పిన విధానం, స్టోరీని చెప్పడానికి పాత్రలను డిజైన్ చేసిన విధానం మరోసారి సినిమా పండిత్ దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వ ప్రతిభను నిజమైన విధానంలో ముగ్గురు దంపతుల క్యారెక్టర్లను మర్చిన విధానం, అలాంటి పాత్రలకు నటినట్ల ఎంపిక చేసిన విధానమే ఈ సినిమాకు సక్సెస్ బాటలో నడిపిందని చెప్పొచ్చు. దర్శకులు 80-90ల నాటి బ్యాక్డ్రాప్ కథలతో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల కూడా శుభం కథను 2004 బ్యాక్డ్రాప్లో తెరకెక్కించారు. ఇవి ప్రతి ఇంట్లో ఎలా భాగమైందో దానికి పోటీగా డిటిహెచ్ ఎంట్రీ వంటి రాకతో కేబుల్ టీవీ ప్రాపకం ఎలా మసకబారిందో అనే అంశాలను అంతర్లీనంగా చూపించారు. చక్కటి వినోదంతో అయితే దర్శకుడు చూపించాడనే చెప్పాలి. ఇక ప్రేక్షకులను భయపట్టే సన్నివేశాలను కూడా కొన్ని చిత్రీకరించారు. ఇక తొలి ప్రయత్నంలోనే మంచి మహిళా మెసేజ్ ఇచ్చే చిత్రాన్ని నిర్మించడం విశేషం. ఇక నటీనటుల విషయానికి వస్తే, స్టార్ హీరోలు ఉన్న సినిమాలు 2 గంటలు చూడడానికి కష్టాలు పడుతున్న సమయంలో ఏమాత్రం ముఖపరిచయం లేని తెర మీద 3 జంటలు, 6 నటీనటులు తమ పర్ఫార్మెన్స్తో 2 గంటల పాటు సీట్లలో అతుక్కుపోయేలా చేశారు. నవ్వించడమే కాకుండా కొన్ని సీన్స్లో ఎమోషన్కి కూడా గురి చేశారు. మన కుటుంబంలో మన చుట్టూ ఉండే ఫ్యామిలీ మెంబర్స్లా గుర్తు చేసేలాగా కొన్ని పాత్రలైతే ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో సమస్యను ఎస్టాబ్లిష్ చేసిన విధానం, పాత్రల పరిచయం, వారి యాటిట్యూడ్, బిహేవియర్ను చూపించిన విశేషాలు ఇంకా కథలో లీనమయ్యేలా చేశాయి. ఫస్ట్ హాఫ్లో కథను సరైన ట్రాక్లో నడిపించిన ప్రవీణ్ సెకండ్ హాఫ్లో పూర్తిగా తడబడ్డాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల డైరెక్షన్ అయితే బాగుంది. ఆర్ఆర్ అదిరిపోయింది. మేకప్ మ్యాన్తో కాస్ట్యూమ్ వర్క్, డిజైన్ కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ అప్పటి కాలాన్ని ప్రతిబింబించింది. మొత్తం మీద నటీనటుల పర్ఫార్మెన్స్, దర్శకుడి టాలెంట్, విజన్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. సెకండ్ హాఫ్లో కథలో సాగదీత, స్క్రిప్ట్లో కొంత గందరగోళం తప్పిస్తే మిగతా విషయాలన్నీ కూడా పర్ఫెక్ట్. సినిమా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలిమెంట్స్తో సాగే 2 గంటల వినోదభరిత చిత్రం అని అయితే చెప్పొచ్చు. లాజిక్స్, అంచనాలు అవసరం లేకుండా హ్యాపీగా ఈ సినిమాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇటువంటి మూవీ అప్డేట్స్ ఇంకా చూడాలి అనుకుంటే ప్లీజ్ ఫాలో ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్.